అభ్యర్థుల తుది జాబితా విడుదల, 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు ప్రకటన. తెలుగుదేశం పార్టీ 4 లోక్సభ 9 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ 144 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. భాగస్వామి పక్షాల్లో బీజేపీ కూడా పోటీ చేస్తున్న 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించింది. జనసేన 1 లోక్సభ 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే మొత్తం స్థానాలకు 4 విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు సీట్లపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ తెరదించింది. గంటా కోరుకున్నట్టు ఆయనకు భీమిలి టికెట్ దక్కింది. పార్టీ అధినేత చంద్రబాబు గంటాని చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించగా ఆయన మొదటి నుంచి భీమిలిపైనే ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. చివరికి ఆయన అభిష్టానికి తగ్గట్టు భీమిలి స్థానాన్ని పార్టీ ఆయన ఖరారు చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సీట్లు వాళ్ళకి కన్ఫామ్ అయిపోయినాయి అన్నటువంటిది. అయితే ఇక్కడే ఒక విశేషం ఏంటంటే, నిన్న ఆ తర్వాత గుంతకల్లు దగ్గర కావచ్చు, లేకపోతే మన పాడేరు దగ్గర కావచ్చు, భీమిలీలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ వార్తల్ని మాత్రం రాయలేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టులు రిలీజ్ అప్పుడు జరిగిన ఘర్షణలు, గొడవల్ని అప్పుడు అభ్యర్థుల పేర్లే రాయకుండా లోపల పేజీల్లోకి తోసేసి ఫ్రంట్ పేజీ అంతా కూడా అక్కడ జరిగిన గొడవల గురించినే రాసుకొచ్చింది. ఇప్పుడు పత్రికలకు సంబంధించి మనం రోజు మాట్లాడుకునేది ఇదే, వాళ్ళకి మండేది కూడా అదే. పత్రికల్లాగా పనిచేస్తే వైసీపీది రాయడంలో తప్పులేదు, తెలుగుదేశంది కూడా రాస్తే అప్పుడు నిజాయితీ ఉంటుంది. అలా కాకుండా ఈ ఉద్యమం చేసేవాడు ఎవడైనా ప్రజలే కదా, ఉద్యమం చేసేవాడు ఎవడైనా కార్యకర్తే కదా. ఒక రకమైనటువంటి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉండేటటువంటి కార్యకర్తలకి ఇక మనోభావాలు ఉండకూడదా? వాళ్ళు పార్టీకి తమ గోడు చెప్పుకోకూడదా?